న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం 16 నుంచి 24వ వచనం కూడా మనము చూసినప్పుడు ప్రవచనము నెరవేర్పులోనికి రావడమే కాకుండా అక్కడ వెనకాల ఎవరున్నారు? ఒక స్త్రీ ఉంది, ధైర్యం కలిగిన స్త్రీ, ముందుకు వెళ్ళిన స్త్రీ, ఒక భార్యగా, ఒక ప్రవక్త్రిగా, ఒక న్యాయాధిపతినిగా తాను ఇక్కడ ఉంది. ప్రోత్సహించిన స్త్రీ బారాకును ప్రోత్సహించింది, ముందుకు వెళ్ళమని చెప్పి ఉంది, ప్రవచనము పలికింది, ఆ ప్రవచనము నెరవేర్పులోనికి వచ్చింది. ఎందుకంటే ఈ స్త్రీ సందేహింపలేదు, సందేహింపకుండా దేవుని అందే పూర్తి విశ్వాసం, అటు కొంచెం ఇటు కొంచెం కాదు, పూర్తి విశ్వాసం ఎవరి అందు ఉంచిందంట? దేవుని అందు ఉంచింది. కాబట్టి దేవుడు అక్కడ వారికి ఏం దయచేశాడు? విజయాన్ని దయచేసి ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము మనం ఇక్కడ చూసినట్లయితే 5వ అధ్యాయం మొదటి 5 వచనాలని మనం చదువుకుందాం. దేవుడు విజయమును దయచేశాక దేవుణ్ణి వీరు ఏం చేశారు? స్తుతించారు. స్తుతించే స్త్రీగా మనకి దెబోరా కనబడుతుంది. ఏం చేశారు? నా వలనే జరిగింది, నేను ఇదంతా నా వలనే అని చెప్పుకోలేదు. ఐఎమ్ వెల్ ఎక్విప్డ్ విత్ నాలెడ్జ్ అని చెప్పుకోలేదు. నాకు అన్ని సమస్తము దేవుడు దయచేశాడని చెప్పుకోలేదు. నేను చెప్పిన ప్రవచనం నెరవేర్పులోనికి వచ్చిందని గర్వించలేదు. నేను ఒక న్యాయాధిపతినిగా ఇశ్రాయేలీయులకి ఒక తల్లిగా వారి బాధలని, వారి కష్టాలని విని ఇక్కడ వరకు వారిని నడిపించాను, నా వలనే విజయం అని తను చెప్పుకోలేదు. ఏం చేసిందండి? దేవుణ్ణి స్తుతించిన స్త్రీగా ఇక్కడ దెబోరా, బారకు ఇద్దరు కూడా కలిసి దేవాతి దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దేవుని స్తుతించే వారముగా మనం ఉండాలి. దేవుణ్ణి స్తుతించే వారుగా మనం ఉండాలి. ఆయనను గణపరిచే వారముగా మనం ఉండాలి. ఇక్కడ వారు ఏం చేస్తున్నారు? ఆ 5వ అధ్యాయం మొదటి వచనము నుంచి మరి చివరి వచనమైన 31వ వచనం వరకు కూడా మనము చూసినప్పుడు దేవుణ్ణి వారు స్తుతిస్తూనే ఉన్నారు. దేవుడు చేసిన కార్యములని బట్టి వారు స్తుతిస్తూనే ఉన్నారు. ఈరోజు మనము ఇక్కడ ఉన్నామంటే ఏం చేయాలి? దేవుని మనము స్తుతించాలి. మనకి ఆయన ఈ దినముని, ఈ గడియను, ఈ క్షణముని ఇచ్చినందుకు దేవుని స్తుతించాలి. ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు, కానీ మనకి ఇంకా దేవుడు సమయం ఇచ్చారు. ప్రతి ఒక్కరు వెళ్ళిపోవాల్సిందే సమయం వచ్చినప్పుడు. కానీ ఆ సమయం వరకు మనం ఏం చేస్తున్నాం? అయ్యో, నేను ఒకరికి భార్యగా ఉన్నాను కదా, ఇంట్లోనే ఉండిపోతాను అనుకోలేదు ఈ స్త్రీ. దేవుడు తనకి చెప్పిన విధముగా ఇశ్రాయేలీయులని నడిపించిన స్త్రీగా ఉంది.